చంద్రముఖి 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 సిన్బాబు గారు ఒకవేళ ఆ గదిలో ఉందేమో చూడండి. శేఖరన్న మీరు అట్టెళ్ళి చూడండి. అలాగే. చంద్రముఖి చంద్రముఖి ఒసే నీలాంబరి, ఎక్కడ చచ్చావే? దమ్ముంటే నా కంట కనపడవే. నిన్ను పాతాళంలోకి తొక్కైపోతే అప్పుడు అడుగు. చీపురాంటి నువ్వు సింగిల్ గా దొరక్కపోవు, నరికేస్తా. అప్పుడు నీ జుట్టు కత్తిరించకపోతే నా పేరే మార్చుకుంటాను. చంద్రముఖి ఒసే నీలాంబరి, మహి ఎవరైనా కనపడ్డారా? లేదైష్, ఎక్కడికో పారిపోయినట్టుంది. పెట్రోల్ క్యాన్ పడుంది. రాస్కల్స్ చంద్రముఖిని ఏం చేస్తుంటారో ఏంటో. నేను ఈ రూమ్ లోనే ఉన్నానంటే నీలాంబరి తెగబడుతుంది. ఇక్కడి నుంచి సేఫ్ గా బయటపడడం ఎలా? ఎలా? నేను కూడా వస్తానని గెస్ట్ చేసి ఉంటుంది చిన్న బాబు, అందుకే పారిపోయి ఉంటుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఉంటారు సార్. రండి వెతుకుదాం. శేఖరన్న ఏమైందమ్మా? పెట్రోల్ వాసన ఇంకా వస్తా ఉందంటే చల్లి ఎంతసేపు అయి ఉండదు. సానసేపు అయితే ఆవిరైపోయి ఉండేది. కరెక్ట్. అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఇక్కడే ఉన్నట్టే. శివమి అని రాసి పడేశారంటే చంద్రముఖి ఇక్కడే ఉంది. ఓ మై గాడ్. తొందరగా వద్దాం, పదండి. పదండి. చంద్రముఖి 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 శేఖరన్న అక్కడ ఉంది. చంద్రముఖి. ఒకసారి వెళ్ళి చూద్దామా? చూద్దామా? పైకి వెళ్ళి చూద్దాం. పదండి. మేడం, రే, వాళ్ళని డైవర్ట్ చేసి చావన్రా. నా కోసం వెతుకుతున్నారు. మీరు పారిపోతేనే వాళ్ళ దృష్టి మళ్ళుతుంది. అలాగే మేడం. పద. చంద్రముఖి చంద్రముఖి చంద్రముఖి. చంద్రముఖి 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 మహి మహి వచ్చాడు. మహి చంద్రముఖి చంద్రముఖి. చంద్రముఖి, చంద్రముఖి మహి చంద్రముఖి చంద్రముఖి మహి నీకేం కాలేదు కదా చంద్రముఖి? నాకేం కాలేదు మహి. సేఫ్ గానే ఉన్నాను. ఓ నీలాంబరి ఇక్కడే ఎక్కడో నక్కుంటుంది సార్. రానివ్వండి, దాని ఎముకలు విరిచేస్తాను. అదిగో రౌడీలు, అరుగో అరుగో రౌడీలు. ఏయ్ ఆగండ్రా ఆగండ్రా. పిన్ని వదిలే పిన్ని, పిరికి పందరు పారిపోయారు. బాగా తప్పించుకుంది. సమయానికి మీరు రాకపోయింటే నా ప్రాణాలు పోయేవి ఐశ్వర్య. నువ్వెక్కడో ఉంటే ఇలా దాడి చేస్తూనే ఉంటారు. మా ఇంటికి వచ్చే చంద్రముఖి. ఇప్పుడున్న పరిస్థితిలో మామ్ ఎలా రియాక్ట్ అవుతుందని డౌట్ గా ఉంది ఆయుష్. టైం చూసి తీసుకెళ్దాం. శేఖరన్న
చంద్రముఖి జాగ్రత్త. ఈసారి ఎలాంటి పొరపాటు జరగదమ్మా. దగ్గరుండి చూసుకుంటాను. పదండి. వీరభద్ర స్వామి ఉత్సవాల్లో జరిగిన బాంబు దాడిలో అమ్మ తల గాయమైంది. ఆ రోజు రాత్రి అమ్మ తిరిగి ఫంక్షన్ అటెండ్ అయిందంటే ఆశ్చర్యంగా ఉంది. అప్పుడే ఎందుకు ఆలోచించలేకపోయాను. మాహి, బ్రో ఇంటికొచ్చాను రా. ఎవరు లేరేంటి? పక్కనే ఉన్నాం బ్రో. ఒక 5 minutes లో వచ్చేస్తాం. ఓకే. డాడ్, పెదబాబు ఎంతసేపు అయింది వచ్చి? 20 minutes అయింది డాడ్. అమ్మ ఎక్కడుంది? ఏమోనన్నా, ఇంట్లో లేదా? ఆఫీసు కూడా రాలేదే. తనతో సైన్ చేయించాలని టెక్స్టైల్ కంపెనీ ఫైల్ కూడా తీసుకొచ్చాను. చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళదే. కాల్ చేస్తాను డాడ్. కాల్ కనెక్ట్ అవ్వట్లేదు డాడ్. పెద్దబాబు గారు, పార్వతి, ఐశ్వర్య, ఏంటి మీరంతా బయటికెళ్లారా? అలా సరదాగా పిక్నిక్ వెళ్లామని అనుకోకయ్యా పెదబాబు. వేరే లెవెల్లో ఫైట్ చేశామనుకో. ఫైట్? ఫైటా? అవును బావు గారు, నా దెబ్బకి నీలాంబరి ఉడాయించేసింది. నేను జబ్బలు చేరిస్తే ఆ సౌండ్ కది చచ్చిపోతుంది. మీరేమంటున్నారు నాకు అర్థం కావట్లేదు పిన్ని. నేను చెప్తాను బావా. చంద్రముఖిని నీలాంబరి కిడ్నాప్ చేసింది. చంపేస్తుందన్న భయంతో కాపాడడానికి వెళ్ళాము. ఇస్ ఇట్? చంద్రముఖి క్షేమంగానే ఉంది కదా? ఎస్ బ్రో. నీలాంబర్ అక్కడి నుంచి పారిపోయింది. చంద్రముఖిని శేఖర్ సేఫ్ గా ఇంటికి తీసుకెళ్లాడు. ఇంత జరిగిన తర్వాత కూడా తను మళ్ళీ ఎందుకు పంపించారు? మళ్ళీ ఆ నీలాంబరి ఏ అగాత్యానికి పాల్పడుతుందో ఏంటో. అక్క చెల్లెళ్ళు కొట్టుకుని చస్తారు బావుగారు. మనకొచ్చే నష్టమేంటి? చాలా నష్టం జరుగుతుంది పిన్ని. అదేంటి పెదబాబు? అవును పిన్ని. చంద్రముఖి క్షేమంగా ఉంటేనే నీలాంబరికి భయం పట్టుకుని ఉంటుంది. అక్క వల్ల చెల్లెలు బతుకుతుందని తెలుసు కదా. అవును బావా. బోన్ మరో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలని నీలాంబరి చంద్రముఖిని కిడ్నాప్ చేసింది. మేమంతా సేవ్ చేశాం కదా, ఇంకా దాని ఆటలు సాగవు. చంద్రముఖిని ఇంటికి తీసుకొద్దాం అనుకున్నాం, కానీ అఖిలాంటి రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియక వాయిదా వేశాం. అబ్బబ్బబ్బబ్బబ్బా, వాళ్ళ గురించి ఎందుకలా ఆలోచిస్తున్నారు? నాకు ఆకలి దంచేస్తుంది. జ్యూస్ తాగొస్తానుండండి. పిన్ని కిచెన్ లోకి వెళ్ళిపోయింది కదా బ్రో. ఎందుకే హాస్పిటల్ ఏదైనా క్లూ దొరికిందా? దొరికిన ఈ రిపోర్ట్సే చాలా ప్రశ్నలు వేస్తున్నాయి మహి. నిజం డాడ్, అమ్మ తలకు గాయమై హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. యాక్చువల్లీ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి ఉందని, మందులు ఇంజెక్షన్స్ వాడకపోతే ప్రమాదకరమని
రాసుంది. బ్లడ్ క్లాట్ అయిందా? మరి అఖిల నార్మల్ గానే ఫంక్షన్ కి అటెండ్ అయింది కదా పెద్ద బాబు. అదే ఆశ్చర్యంగా ఉంది డాడ్. అంత పెద్ద గాయమైతే త్వరగా కోలుకోరు. కానీ కానీ అమ్మ మామూలుగానే ఉంది. పెద్దబాబు గారు, నీలాంబరి అమ్మగారిని ఏదైనా మాయ చేసుంటుందంటారా? మంత్రాలకు చింతకాలు రాలుతాయి పార్వతి. అది కాదమ్మాయి గారు, ఒకప్పుడు పెద్దబాబు గారిని ఏమార్చి ఆ రాక్షసి పెళ్లి చేసుకునేలా చేసింది. మీకు గుర్తుందా? అట్టా అమ్మగారికి ఏదైనా మందెట్టినాదో ఏటో అని నాకు అనుమానంగా ఉంది. ఇది కూడా లాజిక్కే, కానీ అన్నిటికన్నా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తల్లో రక్తం గడ్డి కడితే కళ్ళు తిరుగుతాయి, నీరసం వచ్చి పడిపోతారు. ఏంటి అఖిలక్క తలలో రక్తం గడ్డకట్టిందా? ఓరి దేవుడో, ఇంత ఘోరం జరిగిందేంటి నాయనో? సింహంలో ఉండే అక్కకి ఇలాంటి పరిస్థితి. భవాని, నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. వెళ్తాను బావగారు. అఖిలక్క ఫోటోకైనా నా బాధని చెప్పుకుంటాను. బ్రో, ఇదంతా చూస్తుంటే మా అమ్మ మన దగ్గర ఏదో దాస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అమ్మ దాస్తుందో లేక అమ్మని దాచేశారు. పెద్దబాబు, ఏంటి నువ్వు అనేది? డాడ్, చీప్ ట్రిక్స్ ప్లే చేయడం ఆ నీలాంబరికి అలవాటు. అమ్మ ఈ స్థితిలో ఉండడానికి ఏదో ఒక ప్లాన్ వేసిందనిపిస్తుంది. నన్ను చెప్పినాను కదా పెద్దబాబు గారు, అదే మాయ చేసుంటాది. దేవతలా ఉండే మీ అమ్మ దారి తప్పినట్టు ప్రవర్తిస్తోంది. డాక్టర్కి చూపించాల్సిందే. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆంటీ ఒప్పుకోదు అంకుల్. డాక్టర్ని ఇంటికి రప్పించాలి. ఎస్, ఆ తర్వాతే అన్ని విషయాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. బావగారు, కార్ హార్న్ వినిపించింది. అఖిలకు వచ్చినట్టుంది. పార్వతి, వెళ్ళి హారతి పళ్ళ తీసుకురా. పిన్ని, అనవసరంగా హడావుడి చేయకు. మామ ఏ మూడ్ లో ఉందో ఏంటో. అవును, అనవసరంగా తిట్టించుకోవడం ఎందుకు? అఖిల, మేమున్నాం ఇక్కడ. ఓ, మీరున్నారా? చెప్పండి. మార్నింగ్ అనగా ఎప్పుడో వెళ్ళావు. ఇప్పటిదాకా రాలేదని కంగారు పడుతుంటే నువ్వు వచ్చి పలకరించకుండా కేర్లెస్ గా వెళ్ళిపోతున్నావేంటకిలా? పరామర్శించడానికి, పలకరించడానికి మీరేమి చుట్టాలు కాదు కదండి. మా ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు? మాట్లాడుతున్నట్లేదు, నువ్వు ఏదో వాదిస్తున్నట్టుంది. ఎక్కడికి వెళ్ళావు మామ్? అడుగుతున్నారా?
ఆరా తీస్తున్నారా? అదేంటంటీ? ప్రశ్నించారా, ఆతృతతోనే అడిగారా అని అడుగుతున్నాను. నీకెలా అర్థమవుతుందో గాని నీ మీద ఉన్న ప్రేమతోనే అడిగారు అఖిల. అవునమ్మా, అసలే మన ఇంటిపైన దుర్మార్గుల దృష్టి ఉంది. మన చుట్టూ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఆ భయంతోనే అడిగామంతే. వాట్? ఎవరు నన్ను ఏమీ చేయలేరు పెదబాబు. నథింగ్ టు వరీ. ఆఫీస్ పని మీద వెళ్ళొస్తున్నాను. ఆఫీస్ పని? నేను కూడా ఆఫీస్కి వచ్చాను, నువ్వు రానేలేదు కదా. ఆఫీస్ అంటే ఘట్టమనేని హెడ్ ఆఫీస్ ఒక్కటే ఉందనుకుంటున్నారా? 17 కంపెనీస్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఏ పనైనా సరే ఫోన్ కాల్తో పూర్తి చేసే నువ్వు ఇన్ని గంటలు కేటాయించావంటే ఆశ్చర్యంగా ఉంది. సరే సరే వదిలే. ప్రశ్నతోనే పర్వాలేదు అని అడ్జస్ట్ చేసుకున్నారు అంటే ఏంటి మీ ఉద్దేశం? నన్ను అనుమానిస్తున్నారా? లేదంటే అబద్ధం చెప్తున్నాననుకుంటున్నారా? సారీ అమ్మా, నిన్ను బాధ పెట్టాలని కాదు. మా దగ్గరేదో దాస్తున్నావేమో, దాచిపెట్టి నువ్వు మదన పడుతున్నావేమోనని మేం బాధపడుతున్నాం అంతే. అవునక్క, ఈ ఇంటి కోసం మా కోసం నువ్వేదో దాస్తున్నావు. చెప్పక్క, ఎందుకంటే నీ క్షేమమే మా అందరికీ ముఖ్యం. అఖిల, నీ వెనకేదో కుట్ర జరుగుతోంది, జాగ్రత్త పడాలని చెప్తున్నాం. అఖిలాండేశ్వరి మీదున్న ప్రేమతో మీరు భయపడుతున్నారని నాకు అర్థమైంది. ఆ భయాన్నే మీ పతనానికి పెట్టుబడిగా మారుస్తాను. ఆంటీ, మాతో చెప్పకపోయినా పర్వాలేదు, కానీ మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. ఆలోచిస్తూ గంభీరంగా ఉండే కొద్దీ ఏవైందో అని అందరం వరి అవుతున్నాం. నన్ను అర్థం చేసుకోకుండా అనవసరమైన ప్రశ్నలు వేసి విసిగిస్తున్నారు. లీవ్ ఇట్ అఖిల. అమ్మా ఐశ్వర్య, కామ్గా ఉండండి. అఖిల, ఈ ఫైల్ చూడు. లాస్ట్ మంత్ నువ్వు చెప్పినట్టే రెడీ చేశా. నువ్వు సైన్ చేస్తే పంపించేస్తా. కూర్చో, సైన్ చేద్దు కానీ. కూర్చో అఖిల. వేల కోట్ల విలువైన ఫైల్ మీద సంతకం చేసేటప్పుడు ఎడం చేత్తో పెన్ తీసుకున్నావని ఫీల్ అయ్యాను అఖిల. పర్లేదు బావుగారు, అఖిలక చెయ్యి మంచిది. అది ఎడమ చెయ్య అని కుడి చెయ్య అని అనుకోవద్దు. చల్లని చెయ్యి అంతే. అఖిల, అక్కడ సైన్ చేయి. ఇదే సంతకం 32 ఏళ్ల క్రితం నన్ను ఫూల్ని చేసింది. పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లవి ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి సిగ్గులేదా అని ఉమ్మేసినట్టు అన్న మాటలు ఇంకా నాకు గుర్తున్నాయి. మిస్టర్ శివశంకర ప్రసాద్.
త్వరగా సైన్ చేయకిలా ఫైల్ పంపించేస్తాను.